ఈరోజు మేమైతే ఒక స్పెషల్ షాపింగ్ చేయడానికి వచ్చాము. సో ఏంటంటే త్వరలో మా యానివర్సరీ ఉందన్నమాట. దానికోసం షాపింగ్ చేయడానికి వచ్చాము. ఫుల్గా షాపింగ్ చేసిస్తా ఈరోజు. నీతో ఫుల్గా షాపింగ్ చేస్తాను చెప్పాను నేను వచ్చానంటే మరి ఫుల్ షాపింగే అవ్వాలి. సో యానివర్సరీ అంటే మళ్ళీ ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది, పూజలు ఉంటాయి, మనం బయటకు వెళ్దాం అనుకుంటాం. మరి వీటన్నిటికీ నాకు కావాలి అంతే. ఇన్ని రకాల శారీస్ ఒకే స్టోర్లో దొరుకుతాయా? ఎస్, నేనైతే ఎప్పటి నుంచో బాగా నమ్ముతాను సఖీ స్టోర్. సో ఈరోజు అక్కడికే వచ్చాం మేము. ఇక్కడైతే చాలా వెరైటీ కలెక్షన్ ఉంటుంది. సో ఏమున్నాయి, లేటెస్ట్ కలెక్షన్ ఏంటి, మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దాం. సరే చూద్దాం పద అయితే. హలో అండి. సో ఈసారి మేమైతే స్పెషల్ గా షాపింగ్ చేద్దామని వచ్చాము. సో అది వచ్చేసి మా ఇద్దరికి చాలా స్పెషల్. మా యానివర్సరీ ఉంది త్వరలో. సో ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా చూపించండి. మనకు చాలా కలెక్షన్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు శారీస్ వచ్చేసి ఇప్పుడు కంచిపట్టులో ఉన్నాయి, బెనారస్ ఉన్నాయి, గద్వాలు ఉన్నాయి, ఉప్పాడ ఉన్నాయి మన దగ్గర, అండ్ పోచంపల్లి శారీస్ ఉన్నాయి. చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మనకు ఫ్యాన్సీలో కూడా వెరైటీస్ ఉన్నాయి. వర్క్ శారీస్ అలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మేడం. ఒక్కొక్క అకేషన్ తగ్గట్టు ఒక్కొక్క ప్యాటర్న్, పార్టీ వేర్ లుక్, ఎనీ అకేషన్స్ కు తగ్గట్టు శారీస్ ఉన్నాయి మేడం. ఓకే, సో అయితే నాకు అన్ని శారీస్ ఇక్కడే దొరికిపోతాయి. 100% మేడం. ఇవి మార్కెట్ లో ఎక్కడ దొరకని కలెక్షన్స్ మేడం. మనకు సైకిల్లోనే ఓన్లీ మనకు ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఓన్ వీవర్స్ డిజైన్ తో మనం చేపిస్తూ ఉంటాం. ఇది వచ్చేసి ఏంటంటే కంచి పాడియా అంటారు. మనకు ఫుల్ బ్రైడల్ వేర్ వస్తూ ఉంటుంది. కలెక్షన్ అంతా మనకు దాంట్లోనే ఇట్లా మనకు కలర్ కాంబినేషన్. ఓకే, సో పళ్ళు వచ్చేసరికి ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ గా వస్తుంది. రాధాకృష్ణ పళ్ళు డిఫరెంట్ ప్యాటర్న్ తోని. దీంట్లో ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది మనకు శారీస్ అనేది. డిఫరెంట్ కలెక్షన్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ ఈవెన్ కలర్ కాంబినేషన్స్ ఆల్సో కూడా మనకు డిఫరెంట్ గా ఉంటాయి. మీకు మార్కెట్ లో ఎక్కడ కూడా ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అనేది మనకు దొరకవు. ఓకే, ఇవన్నీ కంచి పాడియా పట్టు. కంచి పాడియా మేడం. కంచి పాడియా వస్తుంది అండ్ పట్టు ప్యూర్ ఉంటుంది, హ్యాండ్లూమ్ ఉంటుంది. మనకు నేత శారీస్ అంటారు వీటినంతా. ఓకే ఓకే. సైకిల్ అనేది ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ ఉంటుంది మొత్తం టోటల్ గా. సో ఈ శారీస్ అన్ని చూస్తే నాకు ఏమనిపిస్తుంది తెలుసా, మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. చేసుకోండి మేడం, అదేమున్నది. అంత బాగున్నాయి శారీస్. నిజంగా బ్రైడల్ వేర్ కలెక్షన్స్ కదా. అప్పుడు అంటే మేము రాలే కదా, ఇప్పుడు మేము వస్తాం పెళ్లికి. సో ఈసారి మళ్ళీ ఇంత మంచి కలెక్షన్ వచ్చిందా అని అనిపిస్తుంది నాకు. సో ఇందాక చూసిన రాధాకృష్ణుడిది చాలా బాగుంది. ఒకసారి ఆ శారీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? వావ్, ఇలాంటి థీమ్ నిజంగా చాలా మంది కొంతమంది స్పెషల్ గా చేయించుకుంటారు. ఇది ఏంటంటే మేడం స్పెషల్ వీవర్స్ తో, మాస్టర్ వీవర్స్ అని ఉంటారు, వాళ్ళతో చేపించిన శారీస్ ఇవి. మనకు మాక్సిమం మనకి ఏంటంటే కొన్ని శారీస్ కి ఏంటంటే పళ్ళులో కొద్దిగా నార్మల్ గా బుట్టీస్ అలా వస్తాయి కదా, అలా కాకుండా కొందరు డిఫరెంట్ గా చూస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇట్లా రాధాకృష్ణ డిజైన్ తో వస్తూ ఉంటది. సారీ మొత్తం కూడా మనకి ఏంటంటే లోటస్ డిజైన్ తో వస్తూ ఉంటది. లోటస్ డిజైన్ తో వస్తూ ఉంటది మొత్తం టోటల్. పూజ ఉన్నప్పుడు ఈ వ్రతానికి ఇది ఇట్లా మంచి సింగిల్ పళ్ళు ట్రెడిషనల్ వాటికి మనకి హైలైట్ అవుతది. వావ్, చాలా బాగుంది. సో అంటే మాకు చాలా అకేషన్స్ ఉన్నాయండి యానివర్సరీకి, అండ్ అలాగే మేము బయటికి వెళ్తాము, అండ్ పూజ కూడా ఉందన్నమాట. వాటన్నిటికి సంబంధించి కావాలి సార్. ఓకే మేడం, మన సైకిల్ ఏంటంటే ప్రతి అకేషన్ తగ్గట్టు శారీ ఉంటది మేడం. ఓకే, సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. పక్కన పెట్టేసి నెక్స్ట్ మాకు టెంపుల్ కి వెళ్ళడానికి ఎక్కువసేపు వేర్ చేసుకొని లైట్ వెయిట్ లో ఈజీ టు క్యారీ ఉండే శారీస్ చూపించండి. 100% మేడం. మీకు టెంపుల్స్ కు అండ్ నార్మల్ గా మన ఇంట్లో అకేషన్ ఏదైనా పూజలకి అయినప్పుడు అయినా కూడా ఈజీగా క్యారీ చేసుకుంటానికి సాఫ్ట్ సిల్క్ లైట్ వెయిట్ వస్తూ ఉంటుంది మనకు. దీంట్లో మనకు టోటల్ శారీ అంతా బుట్టా స్టైల్లో వస్తుంది. బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది, పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది. సో బ్లౌజ్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్, గ్రీన్ కాంబినేషన్, మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్, మంచి ట్రెడిషనల్ లుక్ తో వస్తూ ఉంటుంది. దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇలా కాదు మనకు కొద్దిగా పట్టులోనే ఫ్యాన్సీగా కావాలనుకుంటే అలా కూడా ఉన్నాయి మనకు. కొద్దిగా అట్లా కొందరు ఏంటంటే ఆ బార్డర్స్ స్టైల్ కాకుండా కొందరు వన్ సైడ్ బార్డర్ డిజైనర్ తో ఉండాలనుకుంటే ఇలా మనకు వన్ సైడ్ డిజైనర్ బాగా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది, ఈజీగా క్యారీ చేయొచ్చు. నార్మల్ గా మనకు కొంతమందికి 2 సైడ్స్ ఇష్టం ఉండదు, ఇట్లా ఎప్పుడు 2 సైడ్స్ కాకుండా ఇట్లా సింగిల్ గా వేసుకుందాం అని అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకో దాంట్లోనే ఏంటంటే మనకు కొద్దిగా ఇంకా డిఫరెంట్ స్టైల్లతోని ఫుల్ ఫ్యాన్సీ వేర్ టైప్ లో వస్తాయి. పట్టులోనే కొద్దిగా ఫ్యాన్సీ డిజైన్ తోని ఫ్యాన్సీ లుక్ తోని వస్తూ ఉంటది. మనకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ తోని వస్తూ ఉంటది మొత్తం టోటల్ గా మనకు. సో ఇవన్నీ లైట్ వెయిట్ లో వస్తాయి మొత్తం టోటల్. ఎంతసేపు అన్నా మనం క్యారీ చేసుకోవచ్చు. సో మరి చెప్పు, ఈ మూడిట్లో ఏది తీసుకోమంటాం? ఆ రాధాకృష్ణుడు అయితే అది ఓకే, అది ఫిక్స్ అయిపోయింది. ఇదైతే కూడా చాలా బాగుంది యాక్చువల్ గా.
కొంచెం ట్రెడిషనల్ గా ఉంది, కొంచెం స్టైలిష్ గా కూడా ఉంది. అంటే Okay. ఫ్యాన్సీ శారీ లుక్ కూడా ఉంది కాబట్టి అవునా. బయటకి వేసుకెళ్ళడం కూడా బాగుంటుంది. బట్ నాకు ఇంకొక ఆబ్లిగేషన్ కూడా ఉంది. ఏంటి? అంటే ఎప్పుడన్నా ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని సార్లు శారీస్ కట్టుకుని వెళ్తుంటావు కాబట్టి అంటే మరీ ఇంకా ట్రెడిషనల్ కాకుండా పూర్తిగా ఒక ఫ్యాన్సీ మోడల్ Party wear type. పార్టీ వేర్ లో ఉండే Yeah. శారీస్ అట్లాంటివి కూడా ఉంటే మీరు బాగుంటుంది. అడగక ముందుకి నేను తీసాను అదే స్టైల్లో ఇంకోండి. సో ఇవన్నీ నాకు ఇప్పిస్తావు కదా తర్వాత మరి? ఓకే. అన్ని చూపించమనడం కాదు, తర్వాత ఇలా నేను సెలెక్ట్ చేసుకుని ఎట్లేను. ఓకే, బాగానే ఆలోచించావు. అయితే మంచి ప్లాన్ వేసావు అనమాట నన్ను ఏంటో తీసుకెళ్ళడానికి. మీకు అదే స్టైల్లో ఇట్లా మనకు సిల్వర్ తోని బార్డర్ మొత్తం టోటల్ గా డిఫరెంట్ గా డిజైనర్ బార్డర్ తోని వస్తూ ఉంటుంది మనకు. మంచి క్లాసీ లుక్ లో క్లాసిక్ ఉందండి. లుక్ వస్తూ ఉంటుంది. ఇవేంటంటే ఏదైనా అకేషన్స్ కి ఏ అకేషన్స్ కైనా కూడా మీకు హైలైట్ గా సెట్ అవుతా ఉంటాయి. ఈవెన్ కొన్ని సారీస్ ఏంటంటే కొన్ని సారీస్ నైట్ ఫంక్షన్స్ కు, కొన్ని సారీస్ డే ఫంక్షన్స్ కి అలా ఉంటాయి. ఇలాంటి సారీస్ ఏంటంటే డే అండ్ నైట్ ఫంక్షన్స్ కు. అకేషన్ ఏదైనా కూడా మనకు సారీతోనే హైలైట్ గా చేసుకోవచ్చు మనం. ఇలా డిఫరెంట్ స్టైల్ కలెక్షన్ అయితే చాలా ఉంది. మా ఆయన ఇప్పించడమే లేదు నాకు. అన్ని తీసేసుకుంటాను. నిజంగానే మనకి ఈవినింగ్ పార్టీస్ కి చాలా బాగుంటాయి. సో ఇట్లా ఆల్ ఓవర్ లో కూడా బాగుంది. సో ఇదేంటండి ఇది? ఇది వచ్చేసి మనకు దూప్యాని సిల్క్ వస్తుంది. దూపియాని యా silk దూప్యాని saree. సిల్క్ దాంట్లోనే ఇట్లా రంకా డిజైన్ తోనే వస్తూ ఉంటుంది మనకు టోటల్ గా శారీ అంతా కూడా మనకు. మంచి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ తో బేబీ పింక్ కలర్ నా ఫేవరెట్ కలర్. చాలా బాగుంది. వీటికి ఏంటంటే బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది. ఒక్కొక్క ఈవెంట్ ని బట్టి మనం బ్లౌజ్ అనేది సెట్ Blouse చేసుకుని కూడా హైలైట్ గా సెట్ చేసుకోవచ్చు. మంచి గోల్డ్ ఉంది, Yeah, silver సిల్వర్ ఉంది, ఉంది. సెల్ఫ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది బాగుందా? నీకేం నచ్చిందో చెప్పు. ఇది నాకు నచ్చింది. ఇది పక్కన పెడదామా? అంటే నీకు యాక్చువల్లీ ఇంకా చాలా పింక్ ఉన్నాయి కదా, అదే అయినా సరే ఆల్వేస్ ఐ లవ్ ఎన్ని పింక్. పింకులు ఉన్నా కూడా డిజైన్స్ అనేది సో ఇప్పుడు ladies కి, వేసుకుంది కూడా yeah, పింక్. pink. అయినా నాకు పింకే నచ్చింది. ఓకేనా? ఇది తీసుకున్నా, వేరే తీసుకున్నా. ఓకే, సో ఇది పక్కన పెట్టేయండి. సో ఇంకా పూజది మనం సెలెక్ట్ చేయలేదు. ఇది ఓకే, ఫ్యాన్సీ సెలెక్ట్ చేసాము. మీకు ఈ పూజ three లో- కంటే దీంట్లో చూడండి సార్, దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ మనకు కలర్స్ డిజైన్స్ అంటే ట్రెడిషనల్ లుక్ వస్తూ ఉంటుంది మనకు. పూజకు అనేది ఏంటంటే కొద్దిగా వైబ్ అనేది ట్రెడిషనల్ వైబ్ లో ఉంటుంది కదా. సో ఆ ట్రెడిషనల్ వైబ్ లో ఏంటంటే ఇలా వెళ్ళండి. Okay. దీంట్లో కూడా మీకు మంచి కలర్ కాంబినేషన్ తో ఇస్తాం. సో పూజకు ఒకటి, టెంపుల్ కి ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది మనకి ఇంకా. ఓకే, ఇంకా అదే పూజకు అన్నారు కదా, దాంట్లో మంచి గ్రీన్. సో ట్రెడిషనల్ లుక్ తో వస్తూ ఉంటది. ఆ వైబ్ అనేది కూడా మనకు ట్రెడిషనల్ వైబ్. వావ్. సో గ్రీన్ లో కూడా మంచి కలనేతలో వచ్చింది. నా Dual దగ్గర shade. చాలా గ్రీన్స్ ఉన్నాయి కానీ ఇలాంటిది లేదు. ఓకేనా ఇది మరి? ఓకే, నీకు ఓకే అంటే నాకు ఓకే. ఓకే, ఇది బాగా నచ్చింది. మంచి బుటీస్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది పట్టు ఏనా? యా పట్టు 100% మేడం. ప్యూర్ పట్టు వస్తుంది, హ్యాండ్లూమ్ ఉంటుంది. హ్యాండ్లూమ్ పట్టు సారీ. మన సఖీలో ఏంటంటే టోటల్ గా శారీస్ అనేది ప్యూర్ టు ప్యూర్ ఉంటాయి మేడం. హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి మనది. ఓకే, ఇది కూడా పక్కన పెట్టేసేయండి. సో నాకు ఇందాక మీరు చెప్పారు కదా, ఈ కాన్సెప్ట్ బాగా నచ్చిందండి. ఇప్పుడు టెంపుల్స్ కి అవి వెళ్ళినప్పుడు ఇట్లా సింగిల్ బార్డర్ ఉన్నవి బాగున్నాయి అనిపించింది. వీటిలో ఏమైనా కలర్స్ చూపిస్తారా? డిజైన్స్ ఇస్తాం మేడం. దాంట్లో Okay, కూడా కలర్స్ designs డిజైన్స్ ఇస్తాం మీకు. నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో ఎందుకంటే అన్ని మెరూన్ అయినాయి కదా, ఇందులో వేరే కలర్ తీసుకున్నాం. మీకు అదే స్టైల్లో ఇది ఏంటంటే వితౌట్ బార్డర్. కొందరు ఇలా కూడా ఇష్టపడతా ఉంటారు వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ లో. అలా ఇంకోటి వచ్చేసి ఇది మనకు సో రాయల్ బ్లూ. సో ఇందాక 2 నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేయి. నాకు నిజంగా లైట్ వెయిట్ లో ఉన్నాయి శారీస్. సో టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడంతా మనం ఇంకా చాలా ప్లేసెస్ కూడా చూస్తాం కదా, సో వాటికి కూడా సూటబుల్ అయ్యేలాగా. ఈవెన్ ఈ ఎంతసేపు సారీస్ తో carry ఏంటంటే చేయొచ్చు. ఈవెన్ ట్రావెలింగ్ అయినా చేయొచ్చు. అదేం లేదు మేడం. మీకు పట్టు చీర అనే వరకు కొద్దిగా అందరు ఇబ్బంది పడతారు. ఇలాంటి సారీస్ కి ఏంటంటే సాఫ్ట్ సిల్క్ మీకు అది ఏం ప్రాబ్లం ఉండదు, ఈజీగా క్యారీ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్ వస్తుంది సార్. లైట్ వెయిట్. యా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు సారీ అనేది కూడా. చిన్న చిన్న ట్రావెల్ లాగా ఎట్లా కూడా మనకి అంటే నీకు నాకు కదా actually అంతే, మనం వెళ్ళేది ఎట్లైనా వెహికల్ లోనే వెళ్ళిపోతాం కాబట్టి సో మంచిగా. అది వావ్, ఒకదానికి Checks మించి వచ్చేసి. ఒకటి ఉన్నాయి. ఇది 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 అని మనసులో అనుకుంటున్నా నేను. ఈ లోపే ఇంకో కొత్త మంచి సారీ చూపిస్తున్నారు. మళ్ళీ మై ఫేవరెట్ కలర్ పింక్ వచ్చేసింది. వావ్, ఇది కూడా ఎంత బాగుంది కదా అసలు. మంచి కాంబినేషన్ వచ్చింది, ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్. ఇంకోటి మనకు అదే సాఫ్ట్ సిల్క్ లో సో మనకు పోచంపల్లి డిజైన్ తో వస్తుంది. సో పోచంపల్లి డిజైన్ తో వచ్చేసి బార్డర్ అంతా టోటల్ గా డిఫరెంట్ గా డిజైనర్ కాన్సెప్ట్ లో ఉంటుంది. ఓకే, సో ఇది మీ మమ్మీకి అయితే బాగుంటుంది అనుకుంటున్నా నేను. సో ఆంటీకి మంచి క్లాసీ కలర్స్ అలాంటివి అయితే బాగుంటాయి కదా. బాగుంది, ఇది కూడా బాగుంది. సో మరి వీటిలో సెలెక్ట్ చేస్తావా? నాకేం తీసుకుంటావు? ఆల్రెడీ ఇంతకు ముందు పింక్ తీసుకున్నా కాబట్టి ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి బెటర్ అనుకుంటున్నాను యాక్చువల్లీ. ఓకే, సో ఇది మంచి అంటే రెండు తీసుకోవచ్చు సార్, అదేం లేదు.
రెండు కాన్సెప్ట్ డిఫరెంట్ కాబట్టి రెండు తీసుకోవచ్చు, అదేం లేదు. ఓకే, అయితే ఏదో ట్రై చేసి చూడైతే నీకు ఎట్లా ఉంటుందో చూసి దాన్ని బట్టి. ఓకే, ఇది ట్రై చేద్దామా? కొంచెం బ్రైట్ కలర్. ఓకే ఓకే. థ్యాంక్ యూ. సాటిస్ఫాక్షన్ మేడం? సాటిస్ఫైడ్. మామూలు సాటిస్ఫాక్షన్ కాదండి, ఫస్ట్ యానివర్సరీ కానీ ఇక్కడికి వచ్చాము, సెకండ్ యానివర్సరీ వరకు కూడా షాపింగ్ చేసాం, అంత సాటిస్ఫై అయ్యాం. అంతే అండి, మా సఖీలో ఏంటంటే ఒకటి కొందామని వస్తే 10 తీసుకుంటా ఉందండి. ఎందుకంటే మంచి కలెక్షన్స్, మంచి వెరైటీస్ ఉంటాయి కాబట్టి బాగుంటాయండి కలెక్షన్స్. మా సఖీ తరపు నుంచి అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ సో మచ్.